వాటర్లో శాంప్లింగ్ కూడా అన్ని స్టేజెస్లో తీయాలి. ఇవన్నీ నాకు ఎక్సెల్ షీట్ ఇవ్వమని నంబరు బాబాయ్ 10 సంవత్సరాల నుంచి కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాడు. ఒక సహాయం ఏదన్నా రూపాయి మిగిలినప్పుడు ఒక మాత్ర తీసుకుని వేసుకుంది, లేకుంటే మాత్ర లేకుంటే అట్లే పడుకుని లేదు. ఎట్టో తీర మాత్రం రోజు నెల్లూరు పోయి రావాలంటే నారాయణ హాస్పిటల్లో చూసుకుంటున్నాను నేను. దాంట్లో ఈ 10 ఏళ్ళ సందట మళ్ళీ కీలవాతం అటు వచ్చింది. దాంట్లో చాలా బాధపడుతుంది. నడవన కాళ్ళు లేవు, కాళ్ళు వాసేది, ఒకరోజు వాసేది, ఒకరోజు తగ్గేది, ఒకరోజు ఒళ్ళంతా వాసేది. అట్లా ఒళ్ళంతా అదే ఈ గ్రామంలో కూడా చాలా మందికి బాగలేదు సార్. అందరూ చిన్న బిడ్డలు కాడి నుంచి అందరికి బాగలేదు. చాలా ఇదిగా ఉండము సార్. మీకు అందరికి దయచేసి మాకు ఏమన్నా చూపిస్తే మేము బతుకు లేకుండా ఇప్పుడే 7 మంది చచ్చిపోయారు ఈ సంవత్సరం లోపల. నెల వెళ్ళిపోయింది అంతే సార్. నెల నుంచే 7 మంది. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? బాగా చేస్తున్నారు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చింది, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. వాటర్లో పాలుతుందో లేక మా తిండిలో పాలుతుందో ఏమిట్లో ఉంది మాకు తెలియదు నాయన. వీళ్ళు నర్సుల వాళ్ళు పాము వచ్చి చూస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేయగలరు మమ్మల్ని? మా లోపల కడుపులో ఉండేది వాళ్ళు ఏం చేయబెట్టి చూస్తారా? కానీ వాళ్ళ మీద కూడా ఆలోచన చెప్పకూడదు. ఒళ్ళు బతకాల వాళ్ళ మీద ఆలోచన చెప్పాలా? మీడియా వాళ్ళు రాబట్టి మాకు ఈ పరిష్కారం దొరుకుతుంది సార్. ఈ ఊరంటేనే మాకు భయం వేస్తుంది. చిన్న పిల్లకాయల నుంచి కిడ్నీ సమస్యతోనే బాధపడుతున్నాం. కానీ డయాలసిస్ పేషెంట్లు ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళాలంటే, ఒకవేళ డయాలసిస్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా ఆ రోడ్డు సరిలేదు సార్. తొలకటం వల్ల ఈ మిషన్స్ రోడ్ అంటే ఏ రోడ్ అమ్మా? ఇక్కడ కృష్ణాపురం పోవాలంటే మీ ఊరు నుంచి కృష్ణాపురం, ఈ ఊరు నుంచి కృష్ణాపురం పోవాలి సార్. ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పోవాలంటే ఈ మిషన్స్ అన్ని తొలగిపోవటము, మళ్ళీ డయాలసిస్ చేయటము చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది సార్. కానీ ఇది ఎవ్వరికి తెలియటం లేదు. ఇక్కడ మాత్రం మాకు మేమే అనుభవిస్తున్నాం సార్ ఈ శ్రమ. మా మామయ్యకి అయితే ఎన్నిసార్లు బ్లడ్ పోయిందో సార్. అది అటు ఇటు కదలడం వల్ల చాలా సార్లు బ్లడ్ పోయింది రోడ్ల వల్ల. ఇప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి పోవాలంటే 15,000 పైన అవుతుంది సార్. 20,000 అవుతుంది సార్. ఏమైనా తీసుకుని వెళ్ళాలంటే 20,000 ఒక్క రోజు పెట్టాలంటే ఆ విధంగా ఎన్ని రోజులు పెట్టగలం సార్? మేము సంపాదించుకుంటే దాంట్లో మేము తిని మళ్ళీ ఈ పేషెంట్లు చూపించుకొని ఇవన్నీ జరగాలంటే మాకు చాలా కష్టమైపోయింది సార్. మీ మీడియా వాళ్ళు రాకపోతే మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు సార్. ఈ గ్రామం అసలు మేము ఈ ఊర్లో ఉండలేము సార్. ఎలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోవాలి అనేవాళ్ళు. మేము దత్తత తీసుకున్నాము గ్రామాన్ని, మేము ఏదైనా చేస్తామని. కానీ అవన్నీ ఎవరు చేసిన లేదు. నాకు తెలిసినంత ఫస్ట్ టైం సార్. మేము ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి మాకు ఎలాంటి పరికరాలు, ఎలాంటి ఎక్విప్మెంట్స్ కూడా ఇంతవరకు ఒక డాక్టర్ కానీ వచ్చింది కానీ మాకు ఎలాంటి చర్యలు చేసింది కానీ, ఒక ఆరోగ్య రకమైన క్యాంపులు కానీ జరిగింది. నేను నా మ్యారేజ్ వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నా సార్, ఎలాంటివి లేవు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళ వల్ల మాకు ఈ కపసముద్రం గ్రామంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి గురించి అధిక మరణాలు జరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది, ధైర్యంగా కూడా ఉంది. ఈ సమస్యకు మాకు తగిన పరిష్కారం కావాలి సార్. ఇందువల్ల ఈ కిడ్నీ సమస్యలు జరుగుతున్నాయి. మరణాలు అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి అధికమైపోతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా నెలలు మించి 2-3 మరణాలు అయితే కంపల్సరీగా జరుగుతున్నాయి. ఈ మరణాలన్నిటికీ పూర్తి మాకు వివరణ అనేది తెలియని పరిస్థితుల్లో గందరగోళంలో పడిపోయి ఉన్నాము. ఇందువల్ల ఈ మరణాలు జరుగుతున్నాయి. ఈ కిడ్నీ సమస్య ఓన్లీ మా ఎస్సీ కాలనీకే చుట్టుముట్టాడిందా, ఇంకా ఇతర ప్రాంతాలలో ఉండే విషయం అయితే మాకు తెలియదు. ఇంతవరకు ఈ కపసముద్రంలో మేము నివసిస్తున్నాం కాబట్టి నీళ్ళ వల్ల వస్తుందా లేకపోతే మెడిసిన్ వల్ల అంటున్నారు. మాకు చిన్న జబ్బు జరిగినా కానీ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి తప్పక ఎక్కువ స్తోమత పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి స్తోమత లేక సగం మరణాలు జరుగుతున్నాయి. ఈ మరణాలన్నిటి వెనక ఏమైనా సమస్య అది ఎందువల్ల
ఆరోగ్యకరమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయి పూర్తి వివరణ అనేది మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అవి నీళ్ళ వల్ల వస్తుందా ఏం వల్ల వస్తుందో తెలియదు. ఇక్కడ నివసించాలన్నా ఉండాలన్నా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాము. ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయంలో మాకు ఇప్పుడు చాలా భయం వేస్తుంది. దయచేసి మాకు పూర్తి వివరణ, పూర్తి విశ్లేషణ ఎందువల్ల వస్తుందనే పరిష్కారం అయితే మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. ఈ ప్రజలతో మాట్లాడిన తర్వాత పేషెంట్లతో కానీ, పేషెంట్ల అటెండర్లతో కానీ, మిగతా వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత మెజారిటీ కేసులు షుగరు బీపీతో బాధపడుతున్నారు. వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల దానికి వచ్చే కాంప్లికేషన్స్, దాన్ని డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. సో దానిలో ఒక భాగం ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి, అంటే షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ మందులు సరిగా వేసుకోవడం వల్ల అవి కిడ్నీ మీద చూపిస్తాయి. అదొకటి. అదే కాకుండా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న నొప్పులకు కూడా నొప్పుల మాత్రలు ఎక్కువగా విరివిగా వాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు. సో వీళ్ళు ఎక్కువ ఒక ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడం, ఆర్ఎంపీలు వీళ్ళకి నొప్పుల మాత్రలు ఇవ్వడం, వీళ్ళు వాటిని ఎక్కువ వాడడం వల్ల కూడా ఈ విధంగా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. సార్, ఆహారపు అలవాట్ల వల్ల కూడా కిడ్నీ వ్యాధులు ఏమో వస్తాయి? ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీ వ్యాధులు ఏమి రావండి. కాకపోతే వాటర్ కంటామినేషన్, అంటే వాటర్లో టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి. అట్లా కిడ్నీ వ్యాధులు అంటే ఆ నీళ్లు తాగినప్పుడు వాటర్లో కొన్ని మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ కిడ్నీ వాటిని ఎక్స్క్రీట్ చేయలేదు. అప్పుడు హెవీ మెటల్ పాయిజనింగ్ అంటారు. అప్పుడు కూడా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఈ శాంపిల్స్ తనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఎన్ని రోజులు పడుతుంది? ఈ శాంపిల్స్ మన డిస్ట్రిక్ట్ ల్యాబ్ శాంపిల్స్ అయితే వితిన్ 2 days లో వస్తాయండి. స్టేట్ శాంపిల్స్ వితిన్ 3 days లో వస్తాయి. ఈ రోజు ఎంతమంది తీశారు సార్ శాంపిల్స్? తీస్తూ ఉన్నామండి. ఇప్పటి వరకు ఒక 10 మంది వరకు తీసాము. ఇంకా కూడా తీస్తున్నాము సార్. మొత్తం కూడా అందరికి